ఐఎమ్ డాక్టర్ షర్మిల పెండియాల, సీనియర్ కన్సల్టెంట్ పీడియాట్రిషియన్, అపోలో హాస్పిటల్స్. గత కొద్ది రోజులుగా పర్టికులర్లీ మన తెలుగు రాష్ట్రాల్లో, కోర్స్ ఇండియా అంతా కూడా డిస్కస్ చేస్తున్నారు. కోవిడ్ మళ్ళీ వచ్చిందా? చాలా మళ్ళీ అలానే లాక్డౌన్స్ వస్తాయా? కోవిడ్‌కి మనం తీసుకోవాల్సిన జాగ్రత్తలేంటి? అండ్ డెత్స్ రిపోర్ట్ చేశారు. అది నిజమేనా? ఇలా చాలా క్వెషన్స్‌తో పేషెంట్స్ మెసేజెస్ చేస్తున్నారు. సో, వాటన్నిటికి టూకీగా నేను సమాధానం చెప్పదలుచుకున్నాను. పిల్లల డాక్టర్‌గా ఫస్ట్ థింగ్ ఏంటంటే, ఆ ఫస్ట్, సెకండ్, థర్డ్ వేవ్స్ ఆఫ్ కోవిడ్‌లో ఎలా అయితే పిల్లల్ని చాలా తక్కువగా ఎఫెక్ట్ చేసిందో కోవిడ్, అండ్ పర్టిక్యులర్‌గా అసలు డెత్స్ ఇలాంటివి అయితే అడల్ట్స్‌లో లాగా అసలు ఎప్పుడూ జరగలేదు పిల్లలకి. అండ్ కొన్ని స్పెషల్ కండిషన్స్ ఉన్న పిల్లల్ని మినహాయిస్తే మిగతా వాళ్ళందరికీ ఫ్లూ లాంటిదే కోవిడ్ కూడా, పర్టిక్యులర్‌గా పిల్లల్లో. పెద్దవాళ్ళలో అయితే వేవ్స్ లాగా వచ్చినప్పుడు సెకండ్ వేవ్ పర్టిక్యులర్‌గా చాలామందిని, ఆల్మోస్ట్ ప్రతి కుటుంబంలో ఒకళ్ళని కోల్పోయారు. అయితే ఇప్పుడు వచ్చిన ఈ కోవిడ్ కేసెస్ గురించి ఏదైతే డిస్కషన్ జరుగుతోందో, ఇది ఒమిక్రాన్ వేరియంట్. అది కూడా RF.5 అని కనుక్కున్నారు. పర్టిక్యులర్‌గా ఆంధ్రప్రదేశ్ నుంచి కేసెస్ బాగానే రిపోర్ట్ చేశారు. అంటే మన పక్కన పొరుగు రాష్ట్రంలో, తెలంగాణలో కూడా కేసెస్ రిపోర్ట్ అవుతున్నాయి. బట్ అస్సలు ఆందోళన చెందాల్సింది ఏమీ లేదు. ఇన్‌ఫాక్ట్ ఈ రోజుల్లో హై ఫీవరు, సోర్ థ్రోట్, దగ్గు, జలుబు ఇవన్నీ కోవిడ్ లక్షణాలు కదా! ఈ 4 లక్షణాలతో వచ్చే వాళ్ళకి ఎక్కువగా ఫ్లూ కేసులు అవుతున్నాయి అవి. అంటే ఇన్‌ఫ్లుయెన్జా, సీజనల్ ఫ్లూ. కోవిడ్ కూడా ఉండొచ్చు. బట్ అటు ఫ్లూ అయినా, ఇటు కోవిడ్ అయినా, లేకపోతే ఇంకొక వైరస్ అయినా కూడా ఈజీగా ట్రీట్ చేయొచ్చు. ముఖ్యంగా గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే, రైట్ టైంలో డాక్టర్ సలహా తీసుకోవటం. ఇది నేనెప్పుడు చెప్పేదే, మళ్ళీ చెప్తున్నాను. రెండోది, కోవిడ్‌తో చనిపోయారంట గదా! ఈ క్వెషన్ చాలా ఫ్రీక్వెంట్‌గా అడుగుతున్నారు. లేదు, ఆల్రెడీ చనిపోయేలాంటి జబ్బులున్న వాళ్ళల్లో కోవిడ్ టెస్ట్ చేయటం మూలాన పాజిటివ్ వచ్చి, అలా వాటిని కోవిడ్ డెత్స్ కింద చెప్తున్నారు మోస్ట్ ఆఫ్ దెమ్. అండ్ పర్టిక్యులర్‌లీ చిల్డ్రన్‌లో నేను మళ్ళీ చెప్తున్నాను. ఇవాళే 13 ఏళ్ల పిల్లల్లో కోవిడ్ డిటెక్ట్ చేశారని ఇలా కేసెస్ గురించి మాట్లాడుతున్నారు. కోవిడ్ ప్రాణాంతకంగా మారే అవకాశం ఆల్మోస్ట్ లేదనే చెప్పాలి. అయితే స్పెషల్ కేటగిరీ ఉన్న పెద్దవాళ్ళు గానీ, పిల్లలు గానీ, అంటే డయాబెటిక్స్, రీనల్ ట్రాన్స్‌ప్లాంట్, కిడ్నీ ట్రాన్స్‌ప్లాంట్, లివర్ ట్రాన్స్‌ప్లాంట్, లేదా క్యాన్సర్ జబ్బుండి కీమోథెరపీ, రేడియోథెరపీ రిసీవ్ చేస్తున్నాళ్ళు, నిన్న మొన్న ఏదన్నా మేజర్ సర్జరీ జరిగిన వాళ్ళు, ఇలాంటి వాళ్ళల్లో కోవిడ్ వస్తే కొద్దిగా హాస్పిటలైజేషన్ గానీ, లేకపోతే కాంప్లికేట్ అయ్యే అవకాశం ఉంది కాబట్టి చాలా అప్రమత్తతతో ఉండటం మంచిది. అండ్ పర్టిక్యులర్‌గా లక్షణాలు గుర్తుపెట్టుకోండి. జ్వరం, గొంతు నొప్పి, జలుబు అండ్ ముక్కు బ్లాక్ అయినట్టు ఉండటం, దగ్గు, ఆయాసం ఇలాంటి లక్షణాలు. అండ్ రేర్‌గా ఈ స్మెల్, టేస్ట్ ఇవన్నీ ఎఫెక్ట్ అవ్వటం. ఈ లక్షణాలతోనే ఒమిక్రాన్ వేరియంట్ యూజువల్‌గా వస్తుంది. ఇలాంటి లక్షణాలు ఉంటే డెఫినెట్‌గా రిపోర్ట్ చేయండి. మీ డాక్టర్ సలహా తీసుకోండి. ఎప్పుడు రిపోర్ట్ చేయాలి? హాస్పిటల్‌కి ఎప్పుడు రావాలి? ఎలాంటి పరిస్థితుల్లో మందులు మొదలుపెట్టాలి? ఏం మందులు మొదలుపెట్టాలి? ఇవన్నీ మీ అంతట మీరు చేసుకోకుండా, ఈ మధ్య కాలంలో చాలా కామన్‌గా చూస్తున్నది ఏంటంటే, ఆ సింప్టమ్స్ చదవటం, వాటికి అంతకుముందు వాళ్ళు అనుకుంటున్న మందులు మెడికల్ షాప్ నుంచి డైరెక్ట్‌గా తెచ్చుకోవటం, ఇన్‌ఫాక్ట్ యాంటీబయాటిక్స్ కూడా విచ్చలవిడిగా వాడేయటం, వాటికి కూడా తగ్గకపోతే అప్పుడు డాక్టర్ సలహా తీసుకుంటున్నారు. ఇలాంటి పనులు చేయొద్దు. 2 రీజన్స్‌కి. ఒకటేంటంటే, ఫ్లూ లక్షణాల్లో ఫ్లూ మెడికేషన్ మొదటి 5 రోజుల్లోనే హైగా ఎఫెక్టివ్‌గా ఉంటుంది. అంటే తీసుకుంటే ఇమ్మీడియేట్‌గా ఫ్లూ వైరస్ కిల్ చేయొచ్చు. అది నంబర్ 1. సో, ఫస్ట్ 5 డేస్ ఇంపార్టెంట్. రెండోది, అవసరం లేని దగ్గర విరివిగా యాంటీబయాటిక్స్ వాడటం మూలన సూపర్ బగ్స్ ఎక్కువగా వస్తాయి. మళ్ళీ మనమే వాటి మూలంగా చాలా ఇబ్బందులు పడుతూ ఉంటాం. ఇంకొకటి, యాంటీబయాటిక్స్ తెలిసి తెలియక అవసరం లేని పరిస్థితుల్లో కొన్నిసార్లు అవసరమైనప్పుడు మోతాదు కరెక్ట్‌గా తీసుకోకుండా, డ్యూరేషన్ సరిగ్గా తీసుకోకుండా, ఇవన్నీ చేయటం మూలన డ్రగ్ రెసిస్టెంట్ స్ట్రెయిన్స్ ఎక్కువవుతున్నాయి.
అండ్ ఇన్ఫ్యాక్ట్ ట్యూబర్క్యులోసిస్ ఏదైతే ట్రీట్మెంట్కి రెస్పాండ్ అవ్వని ట్యూబర్క్యులోసిస్ ఈ మధ్య ఎక్కువగా చూస్తున్నాం. టైఫాయిడ్ కూడా, డ్రగ్ రెసిస్టెంట్ టైఫాయిడ్, రికరెంట్ టైఫాయిడ్స్ ఇలాంటివి చూస్తున్నాం. బట్ ఇదే బ్రెత్లో నేను చెప్పదలుచుకుంది ఏంటంటే ఫ్లూ వ్యాక్సిన్, టైఫాయిడ్ వ్యాక్సిన్ ఇవన్నీ తీసుకున్నారో లేదో చెక్ చేసుకోండి. హెపటైటిస్ ఏ వ్యాక్సిన్, వ్యాక్సినేషన్స్ ఆర్ వెరీ ఇంపార్టెంట్. కోవిడ్కి పిల్లల్లో పెద్దగా వ్యాక్సినేట్ చేసింది లేదు, అవసరం కూడా పడదు. కోవిడ్ గురించి భయం కంటే ఈ సీజనల్గా వచ్చే ఫ్లూ, టైఫాయిడ్ అండ్ ఇప్పుడు డెంగ్యూ కూడా మళ్ళీ ప్రబలుతోంది. సో మస్కిటో బైట్స్ లేకుండా చూసుకోవటం, మస్కిటో రిపెల్లెంట్స్ పూసుకోవటం, ఫుల్ క్లోదింగ్ వేసుకోవటం, మస్కిటో నెట్స్లో పడుకోవటం, నిలవ ఉన్న వాటర్ లేకుండా చూసుకోవటం, ఇలాంటి జాగ్రత్తలు తీసుకుంటూ రద్దీ ఉన్న ప్రదేశాలకి అంటే పిలిగ్రిమేజెస్ కానీ లేకపోతే సినిమా హాల్స్ కానీ ఇలాంటి వీలైనంత తక్కువగా చేయటం, వెళ్ళాల్సిన పరిస్థితి ఉంటే కనుక మాస్క్ ధరించటం, చేతులు కడుక్కుంటూ ఉండటం, ఇలాంటి సింపుల్ ఎప్పుడు చెప్పే హెల్త్ చిట్కాలతోనే కోవిడ్ గురించి భయపడాల్సిన అవసరం ఏమీ లేదు. చాలా మైల్డ్ వేరియంట్ ఒమిక్రాన్ వేరియంట్. మళ్ళీ లాక్డౌన్స్ లేకపోతే భయంకరమైన డెత్స్ లేదా ఆక్సిజన్ రిక్వైర్మెంట్స్, బెడ్ ప్రాబ్లమ్స్ ఇలాంటివి ఏమీ యాంటిసిపేట్ చేయట్లేదు, ఇలాంటివి ఏమీ మనం ఎక్స్పెక్ట్ చేయట్లేదు. అండ్ యాక్చువల్గా సన్నద్ధం చేసి ఉన్నారు, గవర్నమెంట్ ఆల్రెడీ ప్రిపేర్డ్గా ఉంది. బట్ అలాంటివి జరిగే అవకాశం అసలు కనిపించట్లేదు యాజ్ ఆఫ్ నౌ. అదే కానీ మీకు ఇలాంటి లక్షణాలు ఉంటే డాక్టర్ సలహా తీసుకోవటం మర్చిపోకండి, కాంప్లికేట్ చేసుకోకండి. పర్టికులర్లీ పెద్దవాళ్ళలో అయితే డయాబెటిక్స్ కూడా అండ్ 65 వయసు పైబడ్డ వాళ్ళు, ఇలాంటి వాళ్ళందరూ న్యూమోనియా వ్యాక్సిన్, ఫ్లూ వ్యాక్సిన్, ఈ వ్యాక్సిన్స్ తీసుకున్నారో లేదో చెక్ చేసుకోండి. పిల్లలు వ్యాక్సిన్స్ తీసుకోవాలి, 65 పైబడ్డ వాళ్ళు వ్యాక్సిన్స్ తీసుకోవాలి. స్పెషల్ కండిషన్స్ ఉన్నవి నేను చెప్పినట్టుగా లివర్ ట్రాన్స్ప్లాంట్ లేదా కిడ్నీ ఫెయిల్యూర్స్, హార్ట్ డిసీజ్, లంగ్ ప్రాబ్లమ్స్ ఇలాంటివన్నీ ఉన్నవాళ్ళు, డయాబెటీస్, వ్యాక్సిన్స్ చెక్ చేసుకోండి. అడల్ట్స్ వ్యాక్సినేషన్స్ తీసుకోవాలి, పిల్లలు వ్యాక్సినేషన్స్ తీసుకోవాలి. ఇలా వ్యాక్సిన్స్ తీసుకుంటే ఎటువంటి భయానికి, ఆందోళనకి గురవ్వాల్సిన అవసరం లేదు. ఈ కోవిడ్ డెడ్లీ వైరస్ ఏం కాదు. చనిపోయిన వాళ్ళందరూ ఇతరత్ర వేరే టెర్మినల్ ఇల్నెస్ ఉండి లేదా తీవ్రమైన జబ్బు పడ్డవాళ్లే చనిపోయారు ఇప్పటి వరకు. సో అస్సలు భయపడద్దు.